ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో బాణుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. గత వారం రోజుల నుండి కూడా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 42-43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇదే అంశం పైన మహబూబ్నగర్ జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ జీవన్ సార్ మన దగ్గర ఉన్నారు. ఎండల తీవ్రత ఉండడంతో ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంశాలపైన డాక్టర్ జీవన్ సార్ ఉన్నారు. మిగతా విషయాలను మనం అడిగే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. ఈసారి కూడా ఎండలు మరీ తీవ్రత ఎక్కువ కొడుతున్నాయి. ఈ ఏప్రిల్ నెలనే ఇంకా ఎండలు తీవ్రమైన కొనసాగుతున్నాయి. ఈ ఎండల తీవ్రతకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? నేను డాక్టర్ జీవన్ అండి, జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ మహబూబ్నగర్ మాట్లాడుతున్నాను. అయితే ఈ సంవత్సరము అంటే ఇప్పుడు మార్చ్ ఎండింగ్, ఏప్రిల్ స్టార్టింగ్లోనే ఎండలు చాలా తీవ్రంగా ఉన్నాయి. సో పోయిన సంవత్సరంతో కంపేర్ చేస్తే ఈసారి ఎండల తీవ్రతతో పాటు వర్షాలు లేక కొంచెం వాటర్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. అయితే ప్రజలు ఈ టైంలో అంటే మామూలు 9 o'clock నుండి 4 o'clock వరకు అంటే ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే సమయంలో మ్యాక్సిమం బయటికి రాకుండా వాళ్ళు చేరుకోవాల్సిన గమ్యస్థలాలకు చేరుకొని వాళ్ళు చేసే వర్క్ ప్లేసెస్కి వెళ్ళి లోపల ఉండి అంటే ఎండకు ఎక్స్పోజ్ కాకుండా ఉండి వాళ్ళ పనులు చేసుకుంటే మంచిది. అయితే ఈ టైంలో బయట ఎండలో తిరగడం కానీ తర్వాత ప్రయాణాలు చేయడం కానీ మ్యాక్సిమం అవాయిడ్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు ఎండ తీవ్రత నుండి ఎండబడ పడే అవకాశం ఉంటుంది. దాని నుండి డీహైడ్రేషన్ అంటే ఎక్కువ వాటర్ డీహైడ్రేషన్ అవుతుంది చెమటల ద్వారా కానీ, తర్వాత ఎక్కువ సాల్ట్ లాస్ అవుతుంది. దాని నుండి హెడేక్ రావడము, తర్వాత చక్కెర వచ్చినట్టు కావడము, తర్వాత మజిల్ వీక్నెస్ అంటే కాళ్ళు చేతులు క్రాంప్స్ లాగా రావడము, చేత కాకపోవడం, ఇట్లాంటి సిమ్టమ్స్ వస్తాయి. ఎస్పెషల్లీ చిన్నపిల్లలు తర్వాత వృద్ధులు మ్యాక్సిమం అవాయిడ్ చేయాలి. మిగతా వాళ్ళు కూడా ఈ సమయంలో బయటికి రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇట్లాంటి నేను చెప్పిన ఇప్పుడు జ్వరము కానీ ఇట్లాంటి సిమ్టమ్స్ ఎవరికన్నా వస్తే వాళ్ళు ఇమ్మీడియట్గా అంటే ఇంట్లో ఉన్నంత వరకు తొందరగా అంటే ఓఆర్ఎస్ అంటే ఇంట్లో తయారు చేసుకోవచ్చు. లేదు అంటే ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఇంట్లో పెట్టుకోవాలా. 1 లీటర్ నీళ్ళలో 1 ప్యాకెట్ కలుపుకొని రెగ్యులర్ తీసుకుంటూ ఉండాలా. అదేవిధంగా ఇమ్మీడియట్గా డాక్టర్ని సంప్రదించాలి. ఇప్పుడు మేము జనరల్ హాస్పిటల్కి వస్తే మాకు క్యాజువాలిటీ ఉంది, తర్వాత అవుట్ పేషెంట్ జనరల్ మెడిసిన్ వాళ్ళు ఉంటారు, చిన్నపిల్లలకు పీడియాట్రిక్ డిపార్ట్మెంట్ ఉంటుంది. సో వీళ్ళందరూ కూడా ఇమ్మీడియట్ అటెన్షన్ ఇచ్చి ఎవరికైతే అంటే సివియర్ డిహైడ్రేషన్ కానీ మోడరేట్ డిహైడ్రేషన్ కానీ ఉంటే ఇమ్మీడియట్గా అడ్మిట్ చేసుకొని వాళ్ళకు సరైన ఐవీ ఫ్లూయిడ్స్ కానీ దానికి సంబంధించి జ్వరంకు ట్రీట్మెంట్ కానీ అవి స్టార్ట్ చేసి క్రిటికల్ సిచ్యువేషన్ రాకముందే ట్రీట్మెంట్ చేసే సదుపాయాలు ఇక్కడ ఉన్నాయి మన దగ్గర. ముఖ్యంగా సార్ అంటే ఇప్పుడు ఎండల తీవ్రత నమోదైన వాళ్ళ వడదెబ్బలు కడితే ఈ ప్రభుత్వ హాస్పిటల్ ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయి? సో వాళ్ళు ఇమ్మీడియట్గా వాళ్ళ కుటుంబ సభ్యులు క్యాజువాలిటీకి తీసుకురావాలి 1 నెంబర్కి. వచ్చిన వెంటనే ఇక్కడ ఉన్న డాక్టర్లు ఎగ్జామిన్ చేసి తీవ్రత ఎంత ఉంది, ఈ డిహైడ్రేషన్ తీవ్రత కానీ ఎండ ఎంతవరకు ఉంది తీవ్రత, దాన్ని బట్టి ఐవీ ఫ్లూయిడ్స్ ఇస్తాము. అవసరమైతే సపోజ్ ఎల్డర్లీ పేషెంట్స్ ఉంటాయి, డయాబెటీస్ ఉంటుంది, హైపర్ టెన్షన్ ఉంటుంది, వేరే డిసీజెస్ కూడా ఉండి కోమార్బిడిటీస్ ఉంటాయి. అట్లాంటి వాళ్ళకు ఎక్కువ అంటే అడ్మిషన్లో ఉంచుకొని 2-3 రోజులు ఉంచుకొని వాళ్ళు పూర్తి స్థాయిలో నయమయ్యేంత వరకు ట్రీట్మెంట్ చేసి ఇక్కడ అన్ని సదుపాయాలు ఉన్నాయి. బ్లడ్ టెస్టులు ఉన్నాయి, తర్వాత డాక్టర్స్ అందుబాటులో ఉన్నారు, కావాల్సిన మెడిసిన్స్ ఉన్నాయి, అవి ప్రొవైడ్ చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తామండి. సో ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. ఏం డౌట్ ఉన్నా కానీ ఇమ్మీడియట్ గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి 1 నెంబర్ క్యాజువాలిటీకి రావాలి. రైట్. ముఖ్యంగా అంటే ఈ ఎండల తీవ్రతలు కూడా గర్భిణులు కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మిగతా వాళ్ళ లాగానే అంటే పిల్లలు కానీ వృద్ధులు కానీ ఎట్లాంటి అంటే ఈ ఎండ టైంలో కంప్లీట్ అవాయిడ్ చేయాలండి. అంటే ఉదయం 9 గంటల నుండి 4 గంటలు ఎండ తీవ్రత ఉండే టైంలో బయటికి రావద్దు. మరీ అత్యవసరంగా అయితేనే మాత్రం బయటకు రావాలా. సో వాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు కూడా బాగా లిక్విడ్స్ అంటే వాటర్, తర్వాత కోకోనట్ వాటర్ కానీ నిమ్మరసం కానీ అట్లాంటి ఫ్రీక్వెంట్గా ఫ్రూట్ జ్యూసెస్ కానీ ఫ్రూట్స్ కానీ బాగా తీసుకోవాలి. సో మొత్తం మీద హైడ్రేషన్ బాగా మెయింటైన్ చేయాలి. మెయింటైన్ చేస్తే వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కాకుండా ఉంటాయి. కానీ ఏమైనా ఇబ్బంది అయితే అంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు తలనొప్పి, ఫీవర్ రావడము, కాలు చేతులు ఈడ్చుకపోయినట్టు కావడము, తర్వాత అలసిపోయినట్టుగా అలసట రావడము, అట్లాంటివి కానీ ఏమైనా ఎండలకు పోతే ఇట్లాంటి సిమ్టమ్స్ ఎక్కువ ఉంటాయి, ఇమ్మీడియట్గా గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చేసేయాలి. థ్యాంక్ యూ సార్. రైట్. ఉత్తమైన కూడా ఎండల తీవ్రత ఉండడం నేపథ్యంలో కూడా ఎవరు కూడా అత్యవసరం ఉంటేనే బయటికి రావాలి. ముఖ్యంగా చిన్నపిల్లలు వృద్ధులు కూడా ఏదైతే ఎండ తీవ్రతకు బయటికి రాకూడదని చెప్పి డాక్టర్లు తెలియజేస్తారు. ముఖ్యంగా ఎలాంటి ఎండ వడదెబ్బగా ఎలాంటి లక్షణాలు ఉంటాయి కూడా ఖచ్చితంగా మీరు ప్రభుత్వ ఆసుపత్రి వచ్చి జాయిన్ కావాలని చెప్పి డాక్టర్ జీవన్ తెలియజేసిన పరిస్థితి.